వెల్కమ్ బ్యాక్ టు PL24 న్యూస్. శనార్థుల్లా ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. నేను మీ భూమవ్వ. ఇయ్యాల మేము కూడా తీసుకొచ్చిన ముచ్చట ఏంటంటే, అట్లా కాదుల్లా 2-3 రోజుల సంధి నుంచి ఒకటే తిరగలొల్లి గ్రూపులల్లా, వాట్సాప్లా ఏంటంటే గ్రూపులలోనట మెసేజ్ చేస్తురట. ఒకటి ఏందనంటే ఆ లింక్ ఓపెన్ చేస్తే పైసలు పడతాయట. ఇది ఎక్కడ పాపం పాడుగాను గట్ల లింక్ ఓపెన్ చేస్తే పైసలు పడతాయి. వాళ్ళు 5,000 పడతాయట. గట్ల ఉత్తగా ఎవడన్నా పైసలు ఇస్తుండొచ్చిన పని చేసి వస్తేనే పైసలు వస్తలేవు. పొద్దంతా చేసి వస్తే గట్ల ఉత్తగా లింక్ ఓపెన్ చేసినందుకు పైసలు ఎవడిస్తాడులా మనకు? గట్ల పైసలు ఇస్తారా అని గ్రూపులల్లా మెసేజ్లు ఫార్వర్డ్లు చేస్తురట. మరి గది నిజమే అంటారా మీరు? పొద్దంతా కష్టం చేస్తేనే మనకు పైసలు ఇస్తలేరు. పుక్కెట్లకు 5,000 ఎవడిస్తాడు అట్లా మనకు? జరనన్నా సోచాయించాలి కదా పబ్లిక్ అన్నా. ఉత్తగా పైసలు ఎట్లా వస్తాయి అనుకుంటారు మీరు? అయితే దీని కథ ఏందో మీకు ఎరికేనా? ఆ లింక్ ఓపెన్ చేయంగానే మన వాట్సాప్లో ఉన్న ఫోన్ నెంబర్లు, మన డేటా అంతా అలా పోతుందంట. వాళ్ళు మనకి ఇచ్చేది ఏం లేదు, మనయే పోతాయి. మీకు ఆ ముచ్చట తెలుసో లేదో? అరే తెలిసి చేస్తారా తెలియక చేస్తారా కూడా అర్థం కాదు పబ్లిక్. చదువుకోవాలంటే సరే, చదువుకున్న వాళ్ళు కూడా అదే తోవలో పోతురు. మీకేమైందిలా? చదువుకున్న చదువుకున్నారుగా అంతో ఇంతో, ఇంత లోక జ్ఞానం లేకుండా ఎట్లా బతుకుతురు మీరు? ఈ లింక్ ఓపెన్ చేసినాక మన సమాచారం అంతా, మన ఫోన్లో ఉన్న డేటా అంతా అలా పోతుందంట. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళందరికీ మళ్ళీ గిట్లనే పంపిస్తారట. ఎవరన్నా లింక్ ఓపెన్ చేస్తే గట్లా కట్ అవుతాయట పైసలు. జరా ఎవరన్నా లింకులు పంపిస్తే కళ్ళు మూసుకొని అది ఓపెన్ చేయకుండ్రి. ఇగో మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ సమాచారం చెప్పుండ్రి. తెలియని వాళ్ళకు తెలిసిన వాళ్ళు చెప్పాలి జరా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మళ్ళీ గట్లనే లింకులు ఓపెన్ చేస్తే అలా బ్యాంకులు ఉన్న పైసలు పోతాయి. పాపం వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం అంతా పోతుంది. గిసొంటివి జరగకుండా జర తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి ముచ్చట చెప్పుర్రి. మళ్ళా ఇట్లనే ఫేక్ పోలీసులు వస్తుర్రు. ఫేక్ అకౌంట్లతో క్రియేట్ చేసి సోషల్ మీడియా ఎందుకున్నది మనకు? మంచికి వాడుకోనికి ఉన్నది. వీలైనంత వరకు మంచిని చెప్పనీకి ఉన్నది. కానీ గిసొంటి పనులు అన్నీ చేసి ఉత్తగా పైసలు వస్తాయి కదా అంటే గుడ్డిగా కళ్ళు మూసుకొని గిసొంటి పనులు వేయొద్దు. జైలు పాలు కావద్దు. ఓ పోలీస్ సార్లు మీరు కూడా జర చూడుర్రి. పోరాళ్ళు ఆగమవుతారు. చదువుకోనోళ్ళే ఏం తెలియనోళ్ళే అంటే చదువుకున్న వాళ్ళు కూడా గట్లనే ఉన్నారు. ఇంకా వాళ్ళే దబ్బున గిసొంటి అట్రాక్ట్ అవుతురట బాగా. అట్లాంటివి కాకుండా మీరు కూడా జర వాళ్ళకి చెప్తా ఉండాలి. డిజిటల్ అరెస్టులు అంట. పోలీసులు గట్ల ఫోన్లు చేస్తుండొచ్చిన మీ కొడుకును అరెస్ట్ చేసినాము, గిన్ని పైసలు ఇస్తే ఇచ్చి పెడతాము అని ఏ పోలీసు అట్లా ఫోన్ చేయడు. మీరు గిసొంటి మెసేజ్లు వచ్చినా ఫోన్లు వచ్చినా నమ్మకుండ్రి. ఒకవేళ గిట్లా ఎవరన్నా చెప్తే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇయ్యిర్రి, మాకు గిట్లా వస్తున్నాయి అని చెప్పి. అప్పుడు వాళ్ళే అరుచుకుంటారు అలా సంగతి. ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు మీరు కూడా జర జాగ్రత్తగా ఉండుర్రి. మీకు ఇటువంటి మెసేజ్లు వస్తున్నాయి అంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్టట. మరి జర పైలంగా ఉండుర్రి. ఫోన్లు హ్యాక్ కాకుండా చూసుకోండి. హ్యాక్ అయితే మళ్ళీ బ్యాంకులో ఉన్న పైసలు పోతాయి, మన ఫోన్లో ఉన్న ఫోటోలు, మన పర్సనల్ అన్ని అలా చేతుల కిందికి పోతాయి. అప్పుడు మళ్ళీ నిజంగానే బ్లాక్మెయిల్ చేస్తారు. అప్పుడు పైసలు కావాలని అప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటా పోతాం మనమే. ఎందుకు మరి ఇసొంటి జరగకుండా ముందే జాగ్రత్త పడి ఇసొంటి లింకులు వస్తే ఓపెన్ చేయకండి. ఓ పబ్లిక్ మీరు కూడా జర పైలంగుండురి. ఏ లింకులు పడితే ఆ లింకులు వస్తా ఉంటాయి ఫోన్లకు. కానీ మీరు ఇసొంటి తెలియని నెంబర్ల నుంచి వచ్చినప్పుడు జర తెరవకుండ్రి. తెరిచి ఆగం కాకురి. మన పర్సనల్ ఫోటోలు, వీడియోలు, బ్యాంకు డీటెయిల్స్ అవన్నీ వాళ్ళ చేతుల కిందకి పోతాయి. ఆగమవుతారు. మన చేతులారా మనం చేసుకున్నట్టు అవుతుంది. జర వెనక ముందు ఆలోచించుర్రి లింకులు తెరిచేటప్పుడు. సరేనా? ఉంటాం అలా. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి PL24 న్యూస్. నేను మీ భూమవ్వ. శనార్థులు.